న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే బండిని సిద్ధం చేసి పెట్రోల్ పోయటం మర్చిపోయినట్టుంది భోగాపురం ఎయిర్పోర్ట్ పరిస్థితి. ఈ ఏడాది జూన్లో అంతర్జాతీయ మనసును ప్రారంభించేస్తున్నామని గొప్పగా చెబుతున్న అధికారులు దానికి అవసరమయ్యే నీటిని ఎక్కడి నుంచి తేవాలనే కనీస ప్రణాళిక గాలి కుదిలేస్తారు. ఇంకా 2 ఏళ్ల వరకు పూర్తి కాని తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు తెస్తామని ప్రతిపాదించడం వారి ముందు చూపు లేనితనానికి నిలువుటద్దాం. అధికారుల మధ్య సమన్వయ లోపం, అనాలోచిత నిర్ణయాలతో ప్రారంభానికి ముందే భోగాపురం ఎయిర్పోర్ట్ కష్టాలు చిక్కునే ప్రమాదం ఉంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ నెల 4వ తేదీన ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జూన్ 23వ తేదీన దీనికి సంబంధించి తరంబోస కూడా జరుపుకునేటువంటి నేపథ్యంలో భోగాపురంకి ఎయిర్పోర్ట్ కి అవసరమైనటువంటి నీటి సదుపాయం ఎక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రశ్న తలెత్తుంది. దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ దగ్గర నుంచి కూడా, అంటే తారక రామ తీర్థసాగర్ నుంచి కూడా 5 MLD నీటిని భోగాపురం ఎయిర్పోర్ట్ కి తరలించాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు మనం తారక రామ తీర్థసాగర్ పరిస్థితి కనుక చూసినట్లయితే 2005లో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు 2 దశాబ్దాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రాజెక్టు పనులు అయితే పూర్తి కాలేదు. ఒకవైపు ఇరిగేషన్ సంబంధించిన పనులు పూర్తయినప్పుడు కూడా నిర్వాసితుల సమస్య అనేటువంటిది నెలకొనడంతో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది నష్టానికి నడుస్తుంది. అంటే ఇప్పటివరకు చూసినట్లయితే 45% పనులు మాత్రమే తారక రామ తీర్థసాగర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడంతో పాటు ఏదైతే నెల్లిమల్ల నియోజకవర్గ పరిధిలో కొస్పాట్రగ, భోగాపురం, డెంకాడ మండలాలకు సంబంధించి సాగునీరు అందించాలి. అంటే 24,712 ఎకరాల వరకు కూడా సాగునీరు అందించాలనేటువంటిది ఒక లక్ష్యంగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పట్లో ఈ లక్ష్యం నెరవేరుతుందా అంటే మరొక ఏడాది పైగా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా 720 కోట్ల మేరకు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు పరిపాలన ఆమోదాలు అయితే తీసుకున్నట్లు కూడా తెలిసింది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే, ఇప్పుడున్నటువంటి ధరలు గట్ట పరిస్థితి అయితే 1100 కోట్ల వరకు కూడా ప్రాజెక్టు పనులు పూర్తవడానికి అవసరం అవుతాయని కూడా ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తారు. అంటే ప్రాజెక్ట్ అనేటువంటిది 2027 వరకు కూడా దాదాపుగా కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. 45% అయితే పనులు అయితే అయ్యాయి. మరోవైపు కూడా ఏదైతే ఒక కొండ అయితే ఉందో దానిలోంచి కూడా ఒక కెనాల్ అనేటువంటి కొండను గొలుసులాంటివి నిర్మించాల్సి దాదాపు 1.3 కిలోమీటర్ల వరకు కూడా ఈ కొండని సొరంగంలోంచి కూడా టన్నెల్ వేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది చాలా సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉందని కూడా అటు ఇరిగేషన్ అధికారులు కానీ స్థానికులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనేటువంటి ఆలోచన ఈ తారక రామ తీర్థసాగర్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి అవసరమైనటువంటి 5 MLD ఎలా అందుకునేటువంటి ప్రశ్న ఒకటి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జూన్ 23వ తేదీ నుంచి ఎయిర్పోర్ట్ తాలూకా పనులన్నీ కూడా పూర్తి కావచ్చు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్ కి అవసరమైన నీటి సదుపాయాన్ని ఆ సమీపంలో ఉన్నటువంటి చంపావతి నది నుంచి తీసుకోవాలని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఏదైతే ఇప్పుడు తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు చంపావతి నది కట్టారో అదే చంపావతి అటు కొస్పాట్రగ మండలం భోగాపురం వైపు కూడా వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా నీరు సేకరించి తాత్కాలికంగా వాడుకోవాలని చెప్పి కూడా ఒక అభిప్రాయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాజెక్ట్ కనుక పూర్తి అయినట్టు ఈ తారక రామ ప్రాజెక్ట్ నుంచే కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం నీటిని తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఉన్నటువంటి తారక రామ తీర్థసాగర్ కి ఉన్నటువంటి ప్రధానమైన ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే పూర్తి స్థాయిలో ఏదైతే 5 MLD ఆశిస్తున్నారో ఆ నీరంతా కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి అందేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా